ఒక మంచి మొక్క ఎదుగుతుందంటే దాని పక్కన నువ్వు విత్తకపోయినా ఎవరు విత్తకపోయినా కలుపు వచ్చేస్తుంది. అయితే ఏం చేయాలి? కొడవలు తీసుకొచ్చి జాగ్రత్తగా మంచి మొక్కకు పొడవకుండా, నువ్వు నాటిన మొక్కకు ఇబ్బంది కలగకుండా, కలుపు మాత్రమే నెమ్మదిగా పీకి ఏరులతో సహా పీకాలి. దాన్ని కొడవలతో తీయడం అంటే దేవుని వాక్యంతో తీయాలి. దేవుని వాక్యంతో మన గుండెల్లో మొలిసిన కలుపు, మన మనసులో మొలిసిన కలుపు తీసేయాలి. ఏంట కలుపు? క్షమించలేకపోతున్నావు ఇతరులని, అదొక కలుపు. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ఇష్టం ఉండదు నీకు. కొన్ని రహస్య పాపాలు కలిగి ఉన్నావు. ద్వేషం, అసూయ, క్రోధం, మత్సరం ఇవన్నీ కలుపు లాంటివి. చెట్టు ఫలాలు ఆశిస్తున్నావా? దాని చుట్టూ ఉన్న కలుపును పీకడానికి ప్రయత్నం చేయి. కలుపు పీకకపోతే నువ్వు పోసే నీరంతా కలుపు తీసుకుంటుంది, నువ్వు వేసే ఎరువంతా కలుపు తింటుంది. అలాగే నీలో ఎదుగుతున్నటువంటి ద్వేషం, అసూయ, క్రోధం, మత్సరం, కామ, క్రోధ, మత్సరాలు, వీటిని జాగ్రత్తగా ఎదిగి తీసేయకపోతే అవి నీలో దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ పీల్చేసుకుంటాయి. నీ మనసును కృంగదీస్తాయి, దేవుడితో డిస్కనెక్ట్ చేస్తాయి. వాటిని తొలగించాలి.